Gak gue Ya, oi. una loto gak gue Ya, oi. una loto gak gue Ya, oi. una loto Ya, oi. una loto gak gue Ya, oi. una loto
చేస్తున్నారు. బడా రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. కోర్టు జడ్జిమెంట్ కాపు ఉందంటూ బెదిరింపులు కూడా వస్తున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. సంపత్, ఈ ఆదిలాబాద్ పట్టణంలో ఇవాళ ఏదైతే 68 సర్వే నెంబర్లో కొనుగోలుదారులు ప్లాట్లు కొనుక్కున్నటువంటి వ్యక్తులు అక్కడ ఆందోళన చేస్తుంటే మీడియా సాక్షిగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. అయితే విషయం ఏంటంటే ఏవైతే తాము కొనుగోలు చేసినట్టు రిజిస్ట్రేషన్ పట్టా తమ పేరున ఉందని తమ ఎవరైతే ప్లాట్లు అమ్మిన వ్యక్తి ఉన్నాడో అతను చెప్తున్న సమాచారం ప్రకారం వారి తండ్రి తన తండ్రి పేరున రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి ప్లాట్లను ఇతరులకు వెంచర్లు చేసి అమ్మిన తర్వాత ఏవైతే తను అమ్మినటువంటి ఒక ప్లాట్లలో కొంతమంది వచ్చేసి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి కబ్జాకు కబ్జా చేస్తున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇవి కబ్జా అంటే ప్రభుత్వ స్థలం కాదు, మా పేరున పట్టా ఉందన్నట్టుగా అక్కడ ఎవరైతే ఆందోళన చేసినటువంటి ఒక బాధితులు మీడియాకు చెప్పడం జరిగింది. అంటే వీటికి పట్టాలు ఉన్నాయి, మా పట్టాల స్థలాల్లో కొంతమంది బడా రాజకీయ నేతలు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తులు ఇది ప్రభుత్వ భూమి, దీనికి సంబంధించి కోర్టు జడ్జిమెంట్ కాపీ కూడా తమ దగ్గర ఉందన్నట్టు వాళ్ళను బెదిరించి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. అయితే వాళ్ళు ఎవరు కబ్జా చేస్తున్నారు అనేటటువంటిది పేరు చెప్పడానికి ఆ పేరైతే చెప్పడం లేదు. కాకపోతే ఇక ముందు మనక అంటే ఈ యొక్క ప్లాట్ల విషయంలో తమ పేరున రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి ప్లాట్ల విషయంలో కనుక తమ జోలికి వస్తే మటుకు ఎవరైతే తమను బెదిరిస్తున్నారో, తమ ప్లాట్లను లాక్కోవాలని చూస్తున్నారో, తమ ప్లాట్లను బాగా వేయాలని చూస్తున్నారో వాళ్ళ ఇంటి ముందే ధర్నాకు దిగుతామని చెప్పేసి బాధితులైతే మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నారు. అయితే మొత్తం మీద ఈ ఆదిలాబాద్ పట్టణంలో అయితే ఈ కబ్జాలో ఉన్నటువంటి ఒకదాని వెనుక ఒకటి వెలుగు చూడడం మాత్రం ఇక్కడ స్థానికంగా కలకలం రేపుతోంది. సంపత్. సత్యనారాయణ, ఇప్పుడు గతంలో 2-3 రోజుల క్రితము కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ విషయంలో ప్రభుత్వమే వెనుకాల ఉన్నట్టు తెలిసింది. మరి ఈ భూ కబ్జాల వెనుక ఎవరున్నట్టు తెలుస్తోంది? అంటే ప్రస్తుతం మనకు వాళ్ళు బాధితులైతే ఏం పేరు చెప్పట్లేదు, బడా రాజకీయ నాయకులు అని మాత్రం చెప్తున్నారు. ఆ రాజకీయ నాయకుల పేరు మాత్రం వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. కాకపోతే వాళ్లకు ఆ రాజకీయ నాయకులు ఎవరో తెలిసే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు మాత్రం చెప్పడానికి కొద్దిగా వెనుకడుగు వేస్తున్నారు. వాళ్ళకు ఒక సమయం ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. కొంతకాలం వెయిట్ చేసి అంటే ఇక ముందు కనుక ఇది రిపీట్ అయితే, అంటే ఇదే కబ్జా ఇక ముందు కనుక రిపీట్ అయితే ఖచ్చితంగా మీడియా ముఖంగానే అందరికీ చెప్పి వాళ్ళ ఇంటి ముందే ధర్నాకు దిగుతామని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఆ తర్వాత అంటే మళ్ళీ కనుక ఈ కబ్జాల పర్వం ఇలాగే కొనసాగితే, వాళ్ళకు బెదిరింపులు ఇలాగే కొనసాగితే వాళ్ళెవరో మనకు తెలిసే అవకాశం ఉంది. సంపత్. థ్యాంక్ యూ సత్యనారాయణ. ఇక్కడ 68/44/1లో మా చెల్లెకి సంబంధించినటువంటి 2 ప్లాట్లు ఉంటాయి. ఇక్కడ మేమందరం కలిసి ఈ 68/44/బాకి సంబంధించినటువంటి బాధితులం మేమందరము. దీని మీద కొందరు బడా రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి బడా రాజకీయ నాయకులకు కన్నుపడ్డది. వాళ్ళు ఇక్కడ మేము మా అమాయకత్వాన్ని చూసి, అంటే ఇక్కడ వీళ్ళందరూ అమాయకత్వాన్ని చూసి ప్లాట్లను ఇది గవర్నమెంట్ ల్యాండ్ 346 అని చెప్పేసి అని మా దగ్గర కోర్టు జడ్జిమెంట్ ఉన్నదని అది ఇది అని చెప్పేసి అని వీళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఈ ఒక 6 నెలల నుంచి ఈ ప్లాట్లన్నింటినీ ఈ మొత్తాన్ని కబ్జా చేసుకొని ఆక్రమించుకొని దీన్ని వాళ్ళు లాభాలకు అమ్ముకోవాలని చూస్తున్నారు. మేము కొందరు దీన్ని చేస్తే వ్యతిరేకిస్తే మా దగ్గరికి డైరెక్ట్గా వచ్చుకుంటా మేము మీ ఒక్కళ్ళకి సెట్ చేస్తాము, మీకు సెట్ చేస్తాం అనుకుంటా మమ్మల్ని ప్రలోభాలకు గురి చేయాలని కూడా ఇది చేస్తున్నారు. దీని వెనుకున్న రాజకీయ నాయకులు అని చెప్తున్నాం. ఆ రాజకీయ నాయకుల పేర్లు చెప్పడం పెద్ద మాకు మాట కాదు, కానీ ఇప్పటికీ మేము మీకు గౌరవం ఇస్తున్నాం. దాన్ని కాపాడుకోండి. ఇక్కడ దాకా వచ్చినాం. ఇక నెక్స్ట్ స్టెప్ మీరు మళ్ళీ ఇదే విధంగా కనుక మీరు కొనసాగితే దీనిపైన మాత్రం మిమ్మల్ని మీ ఇళ్ళ ముందరకు వచ్చి కూర్చుంటే ధర్నాలు చేయాల్సి वस्तुदी. आम्ही गरीब हा, आम्ही 20 तासून फ्लॅट घेतलाय. आता आमच्या पोरीचं लग्न आहे, इकायचं म्हणलं तर गोटे बिटे उपडून टाकले. तुमचं काय नाही म्हणून म्हणाले. आम्हाला सांगायचं काहीतरी रस्ता दाखवा. ते ఈ ప్లాట్లో 68 సర్వే నంబర్ 68/44/1 మా నాన్న పేరు మీద రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నది. అయితే వీళ్ళకు ప్లాట్లు అమ్మేసిండు మా నాయన. అమ్మేసిన తర్వాత కొందరు బకాసూర్లు వచ్చి కబ్జాలు చేస్తున్నారు. వీళ్ళ ప్లాట్లు వీళ్ళకు దక్కేట్టు ఉండాలి. మేము మాత్రం అమ్మినాం. 68 సర్వే నంబర్ ఇది. వాళ్ళు ఇక్కడ బౌండరీస్ ఉన్నది కాబట్టి 346 అని చెప్పేసి మోసం చేస్తున్నారు. 346గా వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్లో బాగా మోసం చేసిండ్రు వాళ్ళు. ఈ భాగవతం 346ది వాళ్ళది చిట్టా బాగా ఉన్నది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో రికార్డు తీస్తే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అమ్మేసిర్రు వాళ్ళు.